నాన్న నా భర్తకి ఆపద కలుగుతుందేమో బెంగగా ఉంది, ఎలాగైనా వెళ్ళి నువ్వు వాళ్ళని బ్రతిమాలి భర్త బ్రతికేటట్టుగా చెయ్యి నాన్న అని కౌరవ్యుడు మళ్ళీ ఆమెని వెంట పెట్టుకుని వచ్చి ఆ వసువుల యొక్క పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఎంత కాదన్నా ఒక ఆడకూతురు పసుపు కుంకాలు కదూ, అంత ఏడుస్తోందే. కూతురి పసుపు కుంకాల కోసం తండ్రి ఏడుస్తున్నాడే. పోన్లే, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకో దోషం చేయడం అని వాళ్ళు అన్నారు. కానీ మరి ఆ పాపం అంటి పెట్టుకుని ఉండకూడదుగా అర్జునుడికి. అది ఉంటే ఇప్పటికి మేము ఊరుకున్న తర్వాత నరకలోకాన్ని పొందుతాడుగా. ఆ పాపం పోవాలంటే అర్జునుడు కూడా కొడుకు చేతిలో మరణించాలి. అలా మరణించాలంటే ఉన్నవాడు బభురువాహనుడు. అందుకని బభ్రువాహనుడి చేతిలో మరణించాలి. అలా మరణిస్తే అతని దోషములు తొలగిపోతాయి. మేము అతని జోలికి వెళ్ళాం, అతన్ని మేము మాడిపోయేటట్టు చెయ్యం.